సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే కల్పన గారు. నమస్తే ఉషా గారు. పాజిటివ్ థింకింగ్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా ఎక్కువగా చెప్తూ ఉంటుంటారు. చూసే విధానం, మాట్లాడే విధానం, రిసీవ్ చేసుకునే విధానం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో మనకు అదే తిరిగి వస్తుందని చెప్తూ ఉంటుంటారు. బట్ కొన్ని సందర్భాల్లో సిచ్యుయేషన్ ఎప్పుడైతే మనకు అనుకూలించదో ఖచ్చితంగా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటుంటాం. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారా? ఈ పాజిటివిటీకి ఉన్న పవర్ ఏంటి? ఎస్ ఉషా గారు. సో ఈరోజు మనం చాలా మంచి టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము. సో లా ఆఫ్ అట్రాక్షన్లో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఫాలో అయినా కూడా ఫస్ట్ మనం పాజిటివ్ థింకింగ్ అనే హ్యాబిట్ మనం డెవలప్ చేసుకోవాలి. ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేసినా ఫస్ట్ బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత పాజిటివ్గా నమ్మి మనం ఫాలో అయ్యి యాక్షన్ ప్లాన్ తీసుకుంటామో మనం అంత ఫాస్ట్గా మనం మేనిఫెస్ట్ చేస్తామన్నమాట. సో ఏంటి అంటే ప్రతిరోజు మనం నిద్ర లేవగానే ఏదన్నా మంచి కొటేషన్ వాల్ పేపర్కి పెట్టుకోవడం కావచ్చు. సో అలా ఏదన్నా మనం మంచి కొటేషన్స్ పెట్టుకున్నట్టయితే లేవగానే మనం ఆ కొటేషన్ని చూస్తాం కాబట్టి సో మనకు డే అంతా కూడా పాజిటివ్గా ఉంటుందన్నమాట. సో ఏంటి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కంప్లీట్గా ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ ఎనర్జీ, అంటే మన ఆలోచనలకి ఎనర్జీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన ఆలోచనలు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్కువ మన సబ్కాన్షియస్ మైండ్కి ప్రోగ్రామ్ చేస్తామో సో అదే ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తాము. సో అందుకని ఏంటి అంటే పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి పాజిటివ్గా మాట్లాడడము, పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా బిహేవ్ చేయడము, సో ఇవన్నీ కూడా నేర్పించినట్టయితే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. సో ఎలా అంటారా పాజిటివ్గా ఉన్న ఎనర్జీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అంటే ఆ పాజిటివిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ ఉషా గారు. సో ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండేలాగా చూసుకోవాలి. సో మన చుట్టూ కూడా పాజిటివ్గా ఉండాలి అండ్ మోర్ ఓవర్ పాజిటివ్ పీపుల్తో ఎక్కువ ఎంగేజ్ అవుతూ ఉండాలి. ఓకే. సో ఏంటి అంటే ఒక 10 మంది ఉన్న చోట ఒక్కరు నెగిటివ్ ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ కూడా నెగిటివ్ అవుతారు. సో మన సర్కిల్లో ఎవరైనా నెగిటివ్గా ఉన్నారంటే ఇమీడియట్గా వాళ్ళని అవాయిడ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మార్నింగ్ లేవగానే ఏదైనా పాజిటివ్గా ఆలోచించడము, పాజిటివ్ ఎఫర్మేషన్ ఇవ్వడము. ఓకే. సో అలా అనమాట. అండ్ మోర్ ఓవర్ లేవగానే కొంచెం నేచర్తో కాస్త స్పెండ్ చేసామనుకోండి మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. బట్ మీరు అన్నట్టుగానే కొన్నిసార్లు సిచ్యుయేషన్స్ ఇబ్బందికరంగా ఉంటుంటాయి. లేవడంతోనే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. ఆ టైంలో అంతా హోప్లెస్ అవుతాము, చాలా నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలి అంటారు? అంటే ఏది మాట్లాడతామో అదే మనం తిరిగి రిజల్ట్ రూపంలో వస్తుంది అంటారు కాబట్టి అడుగుతున్నాను. చాలామందికి వర్డ్స్కున్న పవర్ తెలీదు. సో ఏది పడితే అది అనేస్తూ ఉంటుంటారు, సడన్గా అన్నదే జరుగుతూ ఉంటుంటుంది. అది పాజిటివ్ వైపు ఎలా కన్వర్ట్ చేయాలి అంటారు? అలా ఎప్పుడైతే మూడ్ స్వింగ్స్ని బట్టి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటుంటాయో వాటిని ఎలా ఓవర్కమ్, ఎలా కామ్ డౌన్ చేయాలి అంటారు? సో ఒకసారి సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో లేనప్పుడు సో ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నాం అని అంటే లైక్ అలా మన కంట్రోల్లో లేని సిచ్యువేషన్స్ టైంలో ఏంటంటే మనం ఫస్ట్ మార్నింగ్ లేవగానే మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ చేస్తే ఏంటి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్ డౌన్ అయిపోతాం, మన థాట్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. సో మనలో ఒక డివైన్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో అది డే అంతా కూడా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఉషా గారు మనకు లైఫ్లో ఏ ఛాలెంజ్ వచ్చినా కూడా అది ఒక మంచి ఆపర్చునిటీ లాగా అనుకోవాలి మనం గ్రో అవ్వడానికి. సో ఈ ప్రాసెస్లో ఆ ఛాలెంజ్ని ఎదుర్కొనే ప్రాసెస్లో మనం ఎన్నో నేర్చుకుంటాం, ఎన్నో విషయాలు ఎక్స్పీరియన్స్ అవుతాం. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే మన ఫ్యూచర్లో అంటే ఇది ఒక ఫౌండేషన్ లాగా అనుకోవాలి మన ఫ్యూచర్ గ్రోత్కి. సో అందుకే ఏంటి అంటే మనకి లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఏంటి అంటే ఫస్ట్ సొల్యూషన్ పైన మనం ఫోకస్ చేయాలి రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ ప్రాబ్లం పైన ఫోకస్ చేస్తే ఇంకా ప్రాబ్లమ్స్నే మనం అట్రాక్ట్ చేస్తాం. బికాస్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ఏ నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సో అందుకని ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం సొల్యూషన్ పైన ఫోకస్ చేసామనుకోండి యూ విల్ ఫైండ్ 100 నెంబర్ ఆఫ్ రూట్స్ ఫర్ దట్ ప్రాబ్లమ్. ఓకే. సో ఇప్పుడు కూడా ఏదైనా ఇబ్బందిగా అనిపించిన ప్రతిసారి కూడా ఇబ్బంది అని ఫీల్ అవ్వకుండా దీనికి ఏం చేస్తే మంచిది అన్న వైపు ఆలోచించాలి అంటారు. సో అప్పుడు కూడా ఇంకా మీ మైండ్లో కంట్రోల్లో లేదంటే మెడిటేషన్లో కూర్చోండి, భగవంతుడి ముందు కూర్చొని కాసేపు ధ్యానం చేయండి. డెఫినెట్గా మీకు ఒక మనిషి రూపంలోనో లేదా మీ ఆలోచన రూపంలోనో ఏదో ఒక విధంగా మీకు సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే. అండ్ మన మెడిటేషన్ క్లాసెస్లో
చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క పెయిన్తో వస్తుంటుంటారు. మనం బ్రహ్మ ముహూర్తంలోనే ప్రతి క్లాస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఏం చేసినా కలిసి రావట్లేదు, డబ్బులు పోగొట్టుకున్నామని, గోల్డ్ పోగొట్టుకున్నామని, ఎడ్యుకేషన్ సగంలో పిల్లలు ఆపేయాల్సి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటారు. వాళ్ళందరికీ మనం సొల్యూషన్ ఇవ్వగలమా? అంటే లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ హీల్ చేసే ప్రాసెస్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా వీటికి కూడా కొన్ని హీలింగ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి ఉషా గారు. సో లైక్ బర్నింగ్ బౌల్ అని చెప్పేసి, సో విజువలైజేషన్ కావచ్చు, లిమిటింగ్ బిలీఫ్స్ని రిమూవ్ చేసేలాగా ఎఫర్మేషన్స్ ఇవ్వడం కావచ్చు వాళ్ళకి, సో హోపోనోపో ప్రేయర్ కావచ్చు. సో ఇలా కొన్ని హీలింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనము కన్సిస్టెంట్గా మనము ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా దొరుకుతుందన్నమాట. సో మార్నింగ్ సెషన్స్లో జాయిన్ అయ్యారనుకోండి, విత్ ఇన్ 5 daysలోనే వాళ్ళకి చేంజెస్ అనేవి వాళ్ళే నోటీస్ చేస్తారు. డిఫరెన్సెస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే అంతకు ముందు ఏ విధంగా ఉంది, ఎప్పుడైతే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఫాలో అయ్యి టెక్నిక్స్ ఫాలో అవుతుంటాము, ఎటువంటి చేంజెస్ అనేది, ఆ చేంజెస్ని మనం ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ 5 days కూడా అవసరం లేదు, జస్ట్ 2 daysలోనే వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. పూర్తి నమ్మకంతో మాత్రం చేస్తే రిజల్ట్స్ ఉంటాయి. డెఫినెట్గా ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే మాస్టర్ క్లాసెస్ అనేవి ఎవ్రీ ఫ్రైడే సండే ఉంటూ ఉన్నాయి. పిల్లలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా గోల్డ్కి సంబంధించి ఇబ్బంది పడుతున్నా, చాలామంది తాకట్టు పెట్టి ఇబ్బంది పడుతుంటుంటారు, అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా, లేదా నెగిటివ్ ఎనర్జీ మీకు అనిపించినా, ఏ పనులు చేసినా ముందుకెళ్ళట్లేదు, ఆగిపోతున్నాము అనుకున్నా, ప్రతి ఒక్కరికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని టెక్నిక్స్ త్రూ హీల్ చేసే అవకాశం ఉందని కల్పన గారు చెప్తూ ఉన్నారు. సో దయచేసి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయాలి అనుకున్నా, క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదా ఒకసారి మాస్టర్ క్లాస్కి అటెండ్ అయ్యి సెషన్స్ ఏ విధంగా ఉంటాయో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నా, ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే క్లాసెస్ అయితే ఫ్రీగా ఉంటుంటాయి. మీరు జాయిన్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ని తీసుకోవచ్చు. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కల్పన గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.